నిజామాబాద్ జిల్లాలో ఆపరేషన్ సింధూర్కు కృతజ్ఞతగా సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ పాల్గొన్నారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు భారత సైనికులు సైరణ గుణపాఠం చెప్పారని అన్నారు. భరతమాత సైనికుల వేషధారణలో చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మోడీ గారి లక్ష్యం ఉగ్రవాదులు తుదిముట్టించడమే, కూకటి వేలతో పెకిలేయడమే. ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా జరిగింది. ఈ దేశవ్యాప్తంగా ఈరోజు తిరంగ ర్యాలీలు, ఈ తిరంగ ర్యాలీల ద్వారా మన సైనికులకు మన మద్దతు తెలపడము, మనోధైర్యాన్ని కల్పించడము దాని యొక్క ముఖ్యమైన లక్ష్యము. ప్రపంచంలో ఏ దేశమైనా కానీ భారతదేశం వైపు చూడాలంటే, కన్నెత్తి చూడాలంటే ఈరోజు ఏ దేశమైనా కానీ ఆలోచించుకోవాల్సిన సమయం. ఈ సిస్ ఫైర్ ఏదో ఆగిపోయిందని ప్రచారం జరుగుతూ ఉంది, అమరాధ్యక్షుడు జరుగుతూ ఉంది. అది కాదు. మోడీ గారి లక్ష్యం పిఓకోని మళ్ళీ భారతదేశంలో కలపడము, ఎవరైతే ఈ ఉగ్రదాడికి పూనుకున్నారో వాళ్ళు పట్టించడమే. కనుక ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి భారతదేశ సైనిక శక్తి, ఆయుధ శక్తి ప్రపంచానికి తెలియజేసింది.